లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ఉత్తరప్రదేశ్లో వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014-2019 లోకసభ ఎన్నికల్లో వారణాసి ఘన విజయం సాధించిన ప్రధాని మోడీ తాజాగా 2024 ఎన్నికల్లో కూడా మరోసారి వారణాసి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. మే 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు యూపీ బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇక నరేంద్ర మోడీ నామినేషన్ వేసేందుకు వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు కాషాయ వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీకి ముందు ప్రధాని మోడీ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధాని నామినేషన్ కోసం యూపీ బీజేపీ ఎంతో ఎదురు చూస్తుంది. ఇక మోదీ నామినేషన్ కోసం ఇప్పటికే యూపీ బీజేపీ యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో లోకసభ ఎన్నికల చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 7వ దశ పోలింగ్కు సంబంధించి ఈ మే 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా 14వ తేదీ వరకు నామినేషన్ సమర్పించేందుకు గడువు ఉంది. అంటే గడువు ముగియడానికి ఒక రోజు ముందు మోదీ నామినేషన్ వేయనున్నారు. ఇక వారణాసి నియోజకవర్గంలో జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. బీజేపీ తరపున వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ బరిలో నిలిచారు. అయితే నరేంద్ర మోదీపై 2014 నుంచి వరుసగా మూడోసారి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నాడు. 2014 56% ఓట్లతో ప్రధాని మోడీ గెలుపొందగా అప్పుడు అజయ్ రాయ్కి కేవలం 75,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేయగా 3.5 lakhs ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక 2019 లోకసభ ఎన్నికల్లో మోదీకి 63% ఓట్లు రాగా అజయ్ రాయ్కి 14% ఓట్లు మాత్రమే దక్కాయి.